Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is what is the output of given code? మనకి str1 is the string array. This is the character array. Character size is 1 byte. Size is 20. సో కాబట్టి మనకి ఇక్కడ 20 ఎలిమెంట్స్ కి కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. Starting element is str1 is the name of an array. Str1 is the name of an array. So array name always gives base address of an array. In base address 500 అని తీసుకుంటున్నాం. సో క్యారెక్టర్ సైజ్ ఎంత 1 byte కాబట్టి నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 501, నెక్స్ట్ 502, నెక్స్ట్ 503, 504, 505, 506, 507, 508, 509 and so on up to 20 elements మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ S, నెక్స్ట్ ఎలిమెంట్ M, నెక్స్ట్ R, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ H, నెక్స్ట్ E, నెక్స్ట్ L, O, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. రిమైన్ టోటల్ గా 20 ఎలిమెంట్స్ కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ str2 of 20. ఇక్కడ కూడా సేమ్ 20 ఎలిమెంట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ 600 తీసుకుంటున్నాం. 600, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 601, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 602, 603, 604, 605, 606, 607, 608 and so on up to 20 ఎలిమెంట్స్ మెమరీ అనేది 0 to 19 ఎలిమెంట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇక్కడ str2 is the name of an array. ఇది ఎడ్యుకేషన్ EDUCATION. Next one is null character 609. So next element ఏమవుతుంది మనకి str2 of 0. ఇది str1 of 0 to 19 ఎలిమెంట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ str1 is equal to str2. What is str2? Is the array name. Array name always gives base address of an array. అండ్ ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది 600 అనేది రీప్లేస్ అవుతుంది. is equal to str1. str1 is also gives the base address of an array. Base address is 500. So 500 is equal to 600. మనం ఎప్పుడైనా అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తే లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి వేరియబుల్ అయి ఉండాలి. సో కాన్స్టెంట్ అనేది ఉండకూడదు. కాబట్టి array name always gives the base address of an array. కాబట్టి కోడ్ రన్ చేస్తే విల్ గెట్ an error. ఎర్రర్ వస్తుంది మనకి l వాల్యూ రిక్వైర్డ్ అనే ఎర్రర్ వస్తుంది. లెఫ్ట్ వాల్యూ షుడ్ బి ఏ వేరియబుల్ అయి ఉండాలి. Alt F9. So we'll get an error. Read this error. So l value required. Okay. అంటే మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని అనదర్ స్ట్రింగ్ లో కాపీ చేయాలి. కాపీ చేయాలంటే మనకి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనే ఉంటాయి. అవి string.h అనే హెడర్ ఫైల్ లో ఉంటాయి. సో string.h ఈ హెడర్ ఫైల్ లో ఉన్న ఫంక్షన్స్ ఏంటంటే strcpy స్ట్రింగ్ కాపీ. సో మనం ఒక స్ట్రింగ్ ని అనదర్ స్ట్రింగ్ లో కాపీ చేయాలంటే ఈ ఫంక్షన్ వాడాలి. ఫస్ట్ వన్ ఈజ్ టార్గెట్, నెక్స్ట్ వన్ ఈజ్ సోర్స్. అంటే మనకి ఇక్కడ సోర్స్ లో ఉన్నది టార్గెట్ లో కాపీ అవుతుంది. స్ట్రింగ్ కాపీ. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటంటే strcat string concatenation of this one is target, next one is source. So
సోర్స్లో ఉన్నది టార్గెట్లో కాపీ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రింగ్ రివర్స్. ఇది టార్గెట్, మనం ఏ స్ట్రింగ్ అయితే ఇస్తామో ఆ స్ట్రింగే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్ కావాలనుకోండి, strlen, స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఆ స్ట్రింగ్ ఇస్తే మనకి ఇది ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రింగ్ కంపారిజన్, strcmp, స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ str1, str2. సో ఇక్కడ మనం 2 స్ట్రింగ్స్ని పారామీటర్స్గా పాస్ చేయాలి. ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుందంటే ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ I comparison, stricmp, this is the name of the function. So parameters ఏం పాస్ చేయాలంటే 2 parameters str1, str2. సో 2 parameters పాస్ చేస్తే ఇది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రింగ్ కాపీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఒక స్ట్రింగ్ని ఇక్కడ str2ని str1కి కాపీ చేస్తున్నాం. ఇలా కాపీ చేయాలంటే ఇక్కడ strcpy అనే ఫంక్షన్ వాడాలి. సో ఫంక్షన్ నేమ్ ఈస్ strcpy, ఇది స్ట్రింగ్ కంపారిజన్, ఇది టార్గెట్, ఇది సోర్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో దిస్ ఈస్ కాల్డ్, ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఫంక్షన్ సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఫంక్షన్ కాలింగ్, ఇది సోర్స్, ఇది టార్గెట్. వాట్ ఈస్ str2? str2 వాల్యూ ఇస్ 600. మనకి str2లో ఉన్న వాల్యూ ఈ 600 ఈస్ కాపీడ్ ఇంటూ str1. str1 అంటే 500, ఇందులో కాపీ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఈ వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ యూ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ సి అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఇది సోర్స్, str2 అనేది సోర్స్, str1 అనేది టార్గెట్. మనం ఈ వాల్యూస్ ఇక్కడ కాపీ అవుతాయి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, ఏ అనే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది. టీ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి, పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఐ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఓ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఎన్ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 19 ఎలిమెంట్స్ కదా, నెక్స్ట్ నల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ జరుగుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ సోర్స్లో ఉన్న వాల్యూ నుంచి ఈ అడ్రస్లోకి కాపీ అయ్యి, ఈ వాల్యూలో కాపీ అయ్యి నెక్స్ట్ పాయింట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అప్ టు ఈ నల్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి పుట్స్ ఆఫ్ str1 అంటే ఫంక్షన్ ఏం ప్రింట్ చేస్తుంది, వాట్ ఈస్ str1 500. ఇప్పుడు మనకి స్ట్రింగ్లో ఏముంది, ఎడ్యుకేషన్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఎడ్యుకేషన్ అనేది ప్రింట్ అవుతుంది. పుట్స్ ఆఫ్ str2 అంటే ఇక్కడ ఏముంది మనకి 600. ఇదేం ప్రింట్ చేస్తుంది, 600 అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఎడ్యుకేషన్. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి ఎడ్యుకేషన్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్, దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంది, ఏ హెడర్ ఫైల్లో ఉంది, string.h, అది ఇంక్లూడ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ string.h. సో మన హెడర్ ఫైల్స్ ఎప్పుడు కూడా మెయిన్ పైన ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. ఎడ్యుకేషన్
సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. కరెక్ట్. నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏం ఇస్తున్నా అంటే ఫంక్షన్ కాపీ చేసేటప్పుడు టార్గెట్ నేను str1 ప్లస్ 3 అని ఇచ్చాను. ఒకసారి చూడండి ఇక్కడ వాట్ ఈస్ str1 ఈజ్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ఎన్ అరే. మనకి SMR హలో ఇక్కడ మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. SMR హలో మెమరీ అలొకేట్ అవుతుంది. సెకండ్ వన్ ఈస్ str2 ఆఫ్ 20 ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ ద సోర్స్, దిస్ వన్ ఈస్ ద టార్గెట్. ఇప్పుడు మనం ఇక్కడ నేను str2 ని అంటే str2 అంటే వాల్యూ అంటే మనకి 600 ని ఎక్కడ కాపీ చేస్తున్నాను, str1 ప్లస్ 3 అంటే 503 ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఈ అనేది వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది, ఇక్కడ SMR ఉంటుంది. ఇక్కడ SMR. నెక్స్ట్ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఈ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ D అనేది వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. D అనేది వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ U అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ C అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ A అనే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ T అనే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ I. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. O. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. N. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నల్ క్యారెక్టర్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి str1 లో పుట్స్ ఆఫ్ str1 అంటే ఏం ప్రింట్ చేస్తుంది, str1 అంటే బేస్ అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ SMR ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. పుట్స్ ఆఫ్ str2 అంటే బేస్ అడ్రస్ ఏంటి 600 అంటే ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. అంటే ఈ సోర్స్ టార్గెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఫస్ట్ ఇక్కడ SMR ఎడ్యుకేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్. అలా ఇక్కడ మనం కాపీ చేసేటప్పుడు కూడా టార్గెట్ని ఫస్ట్ ఇది టార్గెట్, సెకండ్ వన్ ఈజ్ సోర్స్. సో ప్లస్ 3 అని ఇచ్చారనుకోండి, అప్పుడు 603 నుంచి SMR పక్కన కాపీ అవుతూ వెళ్తుంది. మనకి SMR పక్కన CATION అని వస్తుంది. ఈ కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో SMR పక్కన CATION. So this is string copy. First one is the target, next one is the source. Next one is string concatenation. So ఒక స్ట్రింగ్ కి అనదర్ స్ట్రింగ్ అనేది యాడ్ చేయాలంటే ఇదే ఫంక్షన్ వాడతాం, strcat అనే ఫంక్షన్ వాడతాం.
strcatf string concatenation of one string to another string. నేను ఇక్కడ str1 కామా str2 అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ కంకాటెనేట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ str1 ఆఫ్ 20 అంటే మనకి ఇక్కడ 20 ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. str2 ఆఫ్ 20 అంటే 20 ఎలిమెంట్స్ కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సో smr హలో నెక్స్ట్ నల్ క్యారెక్టర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ నల్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రింగ్ కంకాటెనేషన్ ఆఫ్ str1 అంటే ఫస్ట్ మనం ఇక్కడ str1 ని అప్ టు నల్ క్యారెక్టర్ మూవ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ సో 500 ని అప్ టు నల్ క్యారెక్టర్ మూవ్ చేయాలి. నెక్స్ట్ r h e l l o నెక్స్ట్ నల్ క్యారెక్టర్ అప్ టు నల్ క్యారెక్టర్ మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది సోర్స్. సో str2 ఏంటి 600, ఈ 600 నుంచి ఇక్కడ యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఎడ్యుకేషన్ ఇక్కడ ఈ నెక్స్ట్ వన్ ఇస్, సో ఫస్ట్ ఈ కాపీ అవుతుంది, నెక్స్ట్ డి, నెక్స్ట్ యు, అలా పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఈ పాయింట్ అలా ఇంక్రిమెంట్ చేసుకుంటా, ఆ పాయింట్ ఇంక్రిమెంట్ చేసుకుంటా సి ఏ టి, నెక్స్ట్ ఐ ఓ ఎన్, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. ఓకే, అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎస్ఎంఆర్ హలో తర్వాత ఎడ్యుకేషన్ అనేది యాడ్ అవుతుంది. అది str1 లోకి వెళ్తుంది. ఇది టార్గెట్, ఇది సోర్స్. ఈ సోర్స్ లో ఉన్నది టార్గెట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ పుట్స్ ఆఫ్ str1 అంటే ఎస్ఎంఆర్ హలో ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ పుట్స్ ఆఫ్ str2 అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఇక్కడ ఎస్ఎంఆర్ ఫస్ట్ స్ట్రింగ్ ఇస్ SMR hello, next one is education, second one is education. Next one is మనం ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ టార్గెట్. నేను ఇక్కడ str+3 అని ఇచ్చాను అనుకోండి. str+3 అని ఇస్తే ఇది టార్గెట్. మనకి str1 అనేది టార్గెట్ కాబట్టి ఫస్ట్ str1 దీన్ని అప్ టు నల్ క్యారెక్టర్ వరకు మూవ్ చేయాలి. యాక్చువల్లీ str1+3 అంటే మనకి ఇక్కడ 503 వస్తుంది. ఈ 503 ని అప్ టు నల్ క్యారెక్టర్ మూవ్ చేయాలి. అంటే ఎస్ఎంఆర్ హలో మూవ్ చేసిన తర్వాత str2 ఇది సోర్స్ ఇక్కడ నుంచి కాపీ అవుతుంది, అంటే ఎడ్యుకేషన్. సో ఈ కోడ్ రన్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఎస్ఎంఆర్ హలో నెక్స్ట్ వన్ ఇస్ ఎడ్యుకేషన్, ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఇక్కడ ఎస్ఎంఆర్ హలో నెక్స్ట్ వన్ ఇస్ ఎడ్యుకేషన్. అదే మనం ఇక్కడ ఎస్ఎంఆర్ అని ఇచ్చాను, హలో ఎడ్యుకేషన్ అని ఇచ్చాం. సో మన స్ట్రింగ్ కంకాటెనేషన్ ఆఫ్ str1, str2 ఇదే టార్గెట్, ఇది సోర్స్. కాబట్టి ఫస్ట్ దీన్ని అప్ టు నల్ క్యారెక్టర్ వరకు మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత ఈ HELLO ఎడ్యుకేషన్ అనేది వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో పుట్స్ ఆఫ్ str1 అంటే ఎస్ఎంఆర్ హలో ఎడ్యుకేషన్ అనేది అవుట్పుట్ వస్తుంది. str2 అంటే హలో ఎడ్యుకేషన్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఎస్ఎంఆర్ హలో ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మేము ఇది స్ట్రింగ్ కంకాటెనేషన్ చేసేటప్పుడు ఇక్కడ +5 అని ఇచ్చాను. +5 చూడండి, ఇక్కడ str2 అంటే హలో ఎడ్యుకేషన్ ఉంది. అంటే ఇక్కడ హలో HELLO హలో, ఇది బేస్ అడ్రస్ 600,
ఇది 601, 602, 603, 604. నెక్స్ట్ అడ్రస్ 605 అవుతుంది. సో STR2 +5 అంటే 605. 605 అంటే ఎడ్యుకేషన్. ఇక్కడి నుంచి వెళ్ళి STR1కి యాడ్ అవుతుంది. అంటే SMR తర్వాత ఎడ్యుకేషన్ EDUCTION అనేది అక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR తర్వాత ఎడ్యుకేషన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు పుట్స్ ఆఫ్ STR1 అంటే 500 అప్ టు null క్యారెక్టర్ SMR ఎడ్యుకేషన్. నెక్స్ట్ STR2 అంటే హలో ఎడ్యుకేషన్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి SMR ఎడ్యుకేషన్, హలో ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. So please remember, this is the source, this one is the target. String concatenation, this one is the source, this one is the target. అలా వర్క్ అవుతుంది. స్ట్రింగ్ ఫస్ట్ ఈ టార్గెట్ స్ట్రింగ్ అప్ టు null క్యారెక్టర్ మూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడున్న అడ్రస్ నుంచి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది స్ట్రింగ్ కంకాటినేషన్. నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రింగ్ రివర్స్. ఇలాంటి కామెంట్ చేస్తున్నాను. ఇలాంటి కూడా కామెంట్ చేస్తాను. STRREV స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ STR1 అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ స్ట్రింగ్ రివర్స్లో నేను STR1లో ఏమి ఇచ్చాం, హలో అని ఇచ్చాం. సో కాబట్టి ఇక్కడ SMR అనేది స్టోరీ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ ఆర్ null క్యారెక్టర్స్. దీనికి మెమరీ అనేది ఎలికేట్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ STR1 అంటే ఇదే టార్గెట్, ఇది ఇక్కడే రివర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ సో R ఇక్కడికి వస్తుంది, M ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ S ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు పుట్స్ ఆఫ్ STR1 అంటే మనకి STR1 అంటే బేస్ అడ్రస్ ఎంత 500 అప్ టు null క్యారెక్టర్ అంటే RMS అనేది అవుట్పుట్ వస్తుంది. కోడ్ రన్ చేస్తే సో ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి RMS అనేది అవుట్పుట్ వస్తుంది. అయితే మనం స్ట్రింగ్ రివర్స్ చేస్తే ఆ రివర్స్ చేసిన ఇదే టార్గెట్, ఏ స్ట్రింగ్ అయితే రివర్స్ చేస్తామో అదే చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ SMR ప్లేస్లో ఎడ్యుకేషన్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ N వస్తుంది ఇక్కడికి, N ఈ రెండు ఎంటర్ చేంజ్ అవుతాయి, నెక్స్ట్ ఈ రెండు ఎంటర్ చేంజ్ అవుతాయి, ఈ రెండు ఎంటర్ చేంజ్ అవుతాయి, ఈ రెండు ఎంటర్ చేంజ్ అవుతాయి, ఏ అలా ఉంటుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో NOITACUDE. So next one is string length. ఫంక్షన్ ఏమిటంటే strlen స్ట్రింగ్ లెంత్ ఆఫ్ సో STR1 యొక్క స్ట్రింగ్ అనేది పాస్ చేయాలి. అది ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంట్ లెంత్ L అని తీసుకుంటున్నాం. ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాను, ఇది ప్రింట్ చేస్తున్నాను. printf %d కామా L అని ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ STR1 సో STR1 దగ్గర SMR హలో అని ఇచ్చేస్తున్నాను. SMR హలో అని ఇస్తున్నాను. మనకి ఇక్కడ STR1కి మెమరీ అలకేట్ అవుతుంది, SMR హలో అనేది మెమరీ అలకేట్. నెక్స్ట్ null క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ null క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, మనకి స్ట్రింగ్ లెంత్ ఆఫ్ STR1 అంటే ఎంత, బేస్ అడ్రస్ 500 రీప్లేస్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. SMR హలోలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8. సో 8 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 8 అనే వాల్యూ వెళ్ళి దేనికి అసైన్ అవుతుంది, L కి అసైన్ అవుతుంది. కాబట్టి ప్రింట్ %d L అంటే వాల్యూ ఎంత ఉంది 8 అనే వాల్యూ %d లోకి వస్తుంది. అవుట్పుట్ టైం ప్రింట్ అవుతుంది, మనకి 8 ప్రింట్ అవుతుంది.
So Control F9, Alt F5. 8 is the output. Okay. So next one is string comparison. So next string comparison. We have to compare two strings. Say str1 of 20 is equal to SMR అని ఇచ్చాము. నెక్స్ట్ సెకండ్ స్ట్రింగ్ కంపేర్ చేయాలంటే టూ స్ట్రింగ్స్ ఉండాలి కదా. str2 is equal to SMR అని ఇచ్చాము. ఇక్కడ స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ ఏమిటి, ఇక్కడ స్ట్రింగ్ strcmp స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ ఇక్కడ టూ ఇన్పుట్స్ ఇవ్వాలి, టూ స్ట్రింగ్స్. ఏ స్ట్రింగ్స్ అయితే కంపేర్ చేయాలో ఆ టూ స్ట్రింగ్స్ ఇవ్వాలి. దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సమ్ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ i అని తీసుకుంటున్నాను, a అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ str1 of 20 అంటే మెమరీ అలొకేట్ అవుతుంది. SMR రిమైనింగ్ ఆల్ ఆర్ నల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ str2 of SMR అంటే మనకి ఇక్కడ SMR రిమైనింగ్ ఆల్ ఆర్ నల్ క్యారెక్టర్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ str1 str1 అడ్రస్ ఇస్ 500, str2 అడ్రస్ ఇస్ 600. ఈ రెండు కంపేర్ చేస్తుంది. బోత్ ఆర్ సేమ్ అయితే నెక్స్ట్ yes both are same. Next go to next address r both are same. Next go to next null character. So null character ASCII value 0, null character ASCII value 0 కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. 0 - 0 ఈ డిఫరెన్స్ రిటర్న్ చేస్తుంది. 0 - 0 అంటే 0 కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. రిటర్న్ చేసే వాల్యూ ఏంటంటే 0. ఈ 0 అనే వాల్యూ ఐకే సైన్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది, మనకి 0 ప్రింట్ అవుతుంది. అంటే టూ స్ట్రింగ్స్ కంపేర్ చేసేటప్పుడు 0 వచ్చిందని మీనింగ్ ఏంటి, ఆ టూ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని. టూ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అయితే 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో Alt F9 Control F9 Alt F5. సో మనకి ఇక్కడ 0 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ SMR. ఇక్కడ +1 అని ఇచ్చాను. సో చూడండి, ఇక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు టూ స్ట్రింగ్స్ అనే కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసే వాల్యూస్ str1 అంటే ఎంత, str1 అంటే మనకి బేస్ అడ్రస్ 500, str2 +1 అంటే 600. ఇప్పుడు మనం కంపేర్ చేసేది 601 అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసేది ఈ mని 500లో ఉన్నది, ఈ sని mతో కంపేర్ చేస్తున్నాం. ఈ రెండింటి యొక్క ASCII వాల్యూస్ డిఫరెన్స్, s యొక్క ASCII వాల్యూ మైనస్ m యొక్క ASCII వాల్యూ, ఈ డిఫరెన్స్ 6 వస్తుంది. అంటే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, 6 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ 6 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ 6 అనే వాల్యూ iలోకి వస్తుంది. Alt F9 Control F9 Alt F5. సో 6 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం కంపేర్ చేసేది ఏ అడ్రసెస్ అయితే పాస్ చేస్తామో, ఇక్కడ ఏ అడ్రస్ అయితే పాస్ చేస్తామో అడ్రస్లో ఉన్న వాల్యూస్ అనేవి కంపేర్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ SMR str1 str2 అని ఇచ్చాను. సో వాట్ ఇస్ ద అవుట్పుట్, SMR అవుట్పుట్ వస్తుంది మనకి 0. బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్ ఉంటే మనకి 0 రిటర్న్ చేస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నేను ఇక్కడ క్యాపిటల్ SMR అని తీసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ స్మాల్ a ASCII వాల్యూ ఎంత, స్మాల్ a ASCII వాల్యూ 97, క్యాపిటల్ A ASCII వాల్యూ 65. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 32. మనకి స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి డిఫరెన్స్ ఎంత, 32. ఇప్పుడు మనం ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు ఇది స్మాల్ s, ఇది క్యాపిటల్ S. స్మాల్ s 500, ఇది క్యాపిటల్ S. ఈ రెండు కంపేర్ అవుతాయి. బోత్ ఆర్ సేమా కాదు, కాదు. దీని యొక్క ASCII వాల్యూ వేరు, దీనికి ASCII వాల్యూ వేరు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 32. సో కాబట్టి ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, 32 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది.
ఈ 32 అనే వాల్యూ వచ్చి ఎక్కడ అసైన్ అవుతుంది I. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి 32 ఇస్ ద అవుట్పుట్. సో దిస్ వన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా స్మాల్ a ని క్యాపిటల్ A లో కన్వర్ట్ చేయాలంటే స్మాల్ a మైనస్ 32 చేస్తే క్యాపిటల్ A వస్తుంది. అలా కాకుండా మనకి క్యాపిటల్ A ఇచ్చి స్మాల్ a కావాలంటే క్యాపిటల్ A కి ప్లస్ 32 అనేది యాడ్ చేస్తే మనకి స్మాల్ a వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది 32. కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో 32 ఇస్ ద అవుట్పుట్. అదే మనం ఇక్కడ పైన క్యాపిటల్ SMR అని ఇచ్చి కింద స్మాల్ SMR అని ఇచ్చాం. ఇప్పుడు మైనస్ 32 వస్తుంది. ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో మైనస్ 32 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు నేను ఇక్కడ I కంపారిజన్ అనదర్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ str స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ I కంపారిజన్. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే కేసు తీసుకోదు. స్మాల్ ఎస్ ఉంటే సరిపోతుంది. సో చూడండి, ఇంతకుముందు కంపారిజన్ అంటే ఎస్ కాబట్టి డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు I అంటే కేసు తీసుకోదు. ఎస్ సేమ్ ఎస్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఎస్ బోత్ ఆర్ సేమ్. ఎస్ నెక్స్ట్ ఎంఆర్ ఎంఎం బోత్ ఆర్ సేమ్. ఎస్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ 0. సో ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది 0 రిటర్న్ చేస్తుంది. సో ఐలోకి వాల్యూ 0 వస్తుంది. కోడ్ రన్ చేస్తే 0 ఇస్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F5 అవుట్పుట్ వస్తుంది మనకి 0 ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ ఒకవేళ మనకి కంపేర్ చేస్తున్నప్పుడు కూడా +1 +2 అలా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది డిఫరెంట్ అడ్రసెస్ కూడా పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ అనదర్ ఫంక్షన్స్ స్ట్రింగ్ లోవర్ అండ్ అప్పర్ str lwr ఆఫ్ str. స్ట్రింగ్ అప్పర్ str upr అప్పర్. ఈ ఫంక్షన్ str. ఈ ఫంక్షన్ మనం లోవర్ కేస్ లో కన్వర్ట్ చేయాలంటే ఒక స్ట్రింగ్ ని ఈ ఫంక్షన్ కాల్ చేస్తే అది లోవర్ కేస్ లోకి వస్తుంది. అది అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తే అది అప్పర్ కేస్ లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ str లోవర్ ఆఫ్ str1 అని పాస్ చేస్తాం అనుకోండి. అది క్యాపిటల్ లెటర్స్ ఉంది కదా, పుట్స్ ఆఫ్ str1. ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఇది వస్తలేదు కదా, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఓకే, మనకి str1 అనేది లోవర్లో కన్వర్ట్ అవుతుంది. ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో స్మాల్ SMR వస్తుంది. అదే మనం ఇక్కడ స్మాల్ str2ని క్యాపిటల్ కావాలనుకో మనకి str అప్పర్ upr ఆఫ్ str2 అని పాస్ చేస్తే ఇక్కడ పుట్స్ ఆఫ్ str2 అని ఇచ్చామనుకోండి, లోవర్లో ఉన్నది అప్పర్లో కన్వర్ట్ అవుతుంది. ఆల్ట్ F9 కంట్రోల్ ఆల్ట్ F5. సో స్మాల్ SMR capital SMR. Okay, so these are the string handling functions. So still you have any doubts, please refer once again. Thank you for watching.